సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి మండిపడ్డారు. అధికారంలోకి వస్తే జీవో 46 రద్దు చేస్తామని చెప్పి ఆ జీవో బాధితుల నోట్లో మట్టి కొట్టారని విమర్శించారు. రాజకీయ కక్షలో భాగంగానే కేటీఆర్ మీద కేసులు పెట్టి లాయర్ల కోసం కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తున్నారని దుయ్యబట్టారు. కానీ నిరుద్యోగుల కోసం హైకోర్టులో కౌంటర్లు దాఖలు చేయడానికి మాత్రం చర్యలు శూన్యమన్నారు. ఏ తల్లి తన బిడ్డలను ఏడిపించదు, కానీ తల్లి పాత్రలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రము, రాష్ట్ర ప్రభుత్వం మాత్రము గత ఏడాది కాలంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగులను ఏడిపిస్తూ వస్తూ ఉన్నది. మేము అధికారంలోకి వస్తే జియో 46ను రద్దు చేస్తాం, తప్పకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీసు రిక్రూట్మెంట్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా న్యాయం చేస్తాం, ఉద్యోగాలు వచ్చేలా చేస్తాం, మీ కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత ఈ జియో 46 బాధితులను ఎన్నికల సామాగ్రిలాగా వాడుకొని వదిలేయడం చాలా దుర్మార్గం. ఏడాది కాలంగా అటు హైకోర్టులో కౌంటర్లు దాఖలు చేయకుండా, సరిగ్గా స్పందించకుండా 23 సార్లు హైకోర్టులో కేసును వాయిదా వేయించడం జరిగింది. తప్పుడు సమాచారం అందించి జియో 46 బాధితుల నోట్లో మట్టి కొట్టడం జరిగింది. ఈ జియో 46 బాధితులు రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగులు, వాళ్ళు మిమ్మల్ని గెలిపించి సెక్రటేరియట్ మెట్లు ఎక్కిస్తే మీరు గెలిచిన తర్వాత వచ్చి వీళ్లను హైకోర్టు మెట్లు ఎక్కించిండు, సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కించడం జరిగింది. రాజకీయ కక్షలో భాగంగా కేటీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద, ప్రజా సంఘాల నాయకుల మీద కేసులు పెట్టి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి పెద్ద పెద్ద లాయర్లను పెట్టి ఈరోజు ప్రజలకు పక్షాన కొట్లాడుతున్నటువంటి వాళ్ళను ఇరుకున పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు జియో 46 బాధితుల పక్షాన ఎందుకు కొట్లాడడం లేదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము కట్టేటువంటి పన్నులను వినియోగించుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను ఓడిస్తాము, సుప్రీంకోర్టులో కోట్ల రూపాయలను పెట్టి లాయర్లను పెడతాం, హైకోర్టులో కూడా కోట్ల రూపాయలను పెట్టి లాయర్లను పెడతామంటే తప్పకుండా మీకు బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసన్నమైంది. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం.